హాయ్ అండి. తోటకూర పులుసు కోసం ఇక్కడ నేను పెద్ద తోటకూర కట్టలు 2 సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుని, బాగా పండిన టొమాటో, పెద్దది ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని, స్టవ్ మీద గిన్నెలో కొంచెం హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసి, అవి వేడెక్కిన తర్వాత కట్ చేసిన ముక్కలన్నీ పెట్టేసుకొని, పైన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పెట్టి మూత పెట్టేసి, స్టవ్ సిమ్లో ఉంచి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉంటే 5 నిమిషాల్లో అన్ని ముక్కలు తోటకూరతో సహా మగ్గిపోతాయి. స్టవ్ ఆపేసి గిన్నె పక్కన పెట్టేసి, హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ కారము, స్పూన్ రాళ్ళుప్పు వేసేసి పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదుపుకొని, స్టవ్ మీద మరో గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి, వెల్లుల్లిపాయలు 4-5 చితక్కొట్టు వేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎండుమిరపకాయ, తిరుగుమాత గింజలన్నీ వేసి బాగా కాలిన తర్వాత మరొక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి తిరుగుమాతలో వేసి, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మెతుకున్న తోటకూరను వేసి కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.